ఈ హృదయ విదారక చిత్రం చూడండి. పాపం అమ్మ చెయ్యి పట్టుకొని భవిష్యత్తులోకి వెళ్లాల్సిన జీవితాలు అమ్మ చెయ్యి పట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లే ముందు ఆ కుర్రాడు నేను ఉన్న అమ్మ ఎందుకు ఈ పని అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లే కనబడుతున్నాడు. ఆ పిచ్చి తల్లి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో, ఎంత తీవ్ర కారణంతో ఈ నిర్ణయమో, ఆ పిల్లలను చనిపోవడానికి ఒప్పించిన ధైర్యం బ్రతకడం కోసం చూపిస్తే బాగుండేది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం అయినప్పటికీ ఆమె ఎందుకు ఇలా చేసింది? ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా తల్లి తీసుకున్న ఇంత కఠిన నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారు? ఈ ఘటనకు మానసిక కుంగుబాటు, ఒంటరితనమే ప్రధాన కారణం కావచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవం ఏంటో ఆ దేవునికే తెలుసు. హైదరాబాద్లోని చెల్లపల్లిలో రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి తల్లి విజయరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని కంటతడి పెట్టిస్తున్నాయి. విజయరెడ్డి రాసిన మరణ శాసనం వెనుక ఒంటరితనమే ప్రధాన కారణం కావచ్చని పోలీసులైతే ఒక అంచనాకు వచ్చారు. తండ్రి విదేశాల్లో ఉండడంతో తమకు అన్నీ తానే నడిపించే అమ్మ మాటే శిరోధార్యంగా పిల్లలు భావించి ఉంటారు. ఆత్మహత్యకు ముందు కారులో వెళ్తున్నప్పుడు తల్లి మాటలు ప్రభావం చూపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం చేసిన తర్వాత ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుబాయ్ నుంచి భర్త సురేందర్ రెడ్డి వచ్చాక ఆదివారం భువనగిరి జిల్లా బొల్లెపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం భర్త దుబాయ్కి వెళ్లాడు. హైదరాబాద్లోని ఉప్పల్ రాఘవేంద్ర నగర్లో తల్లి పుష్పలతతో కలిసి విజయరెడ్డి పిల్లలతో కలిసి ఉన్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి కుటుంబం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లెపల్లిలో స్థిరపడ్డారు. 2007లో సురేందర్ రెడ్డి విజయరెడ్డిల వివాహమైంది. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం దుబాయ్లో ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లారు. విజయరెడ్డి ఐటీ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం చెంగిచెర్లలో సొంత ఇల్లు కట్టుకుని నివాసం కూడా ఉంటున్నారు. భర్త దుబాయ్లో ఉంటూ ఏడాదికోసారి వచ్చి వెళ్ళేవాడు. ఆ విషయంలో ఎప్పుడూ బాధపడేది. ఆమె ఐటీ కంపెనీలో ఉద్యోగం, రాత్రి డ్యూటీ కావడంతో పిల్లలిద్దరిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. పండుగలు, సెలవు రోజుల్లో పిల్లలను ఇంటికి తీసుకొచ్చేదని బంధువులు చెబుతున్నారు. ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్న ఆమె ఇంత అఘాయిత్యానికి ఎలా పాల్పడిందంటే భార్య భర్తల మధ్య పెరిగిన దూరం ఆమెలో ఒంటరిననే భావన పెంచింది. దగ్గరి బంధువులు, స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయరెడ్డి సమీప బంధువులు చెప్పారు. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆత్మహత్య కంటే ముందు విజయరెడ్డి జనవరి 31న ఇంటి నుంచి సొంత కాల్లో బయటికి వచ్చి హాస్టల్లో ఉన్న బిడ్డలను తీసుకొచ్చి రైలుకు ఎదురెళ్లి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఫోన్లో చివరిగా ఎవరితో మాట్లాడారు? ఫోన్ వివరాల కోసం విజయరెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకుని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించామని చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొందరిని విచారించి కీలక ఆధారం స్వీకరిస్తున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే విజయరెడ్డి మొబైల్ ఫోన్లో చివరిగా మాట్లాడిన వారి ఫోన్ కాల్, చాటింగ్ వివరాలు కూడా పోలీసులు ఇప్పుడు సేకరిస్తున్నారు. అయితే ఆమె పనిచేస్తున్నటువంటి ఐటీ కంపెనీలో టీం లీడర్గా ఉన్న ఆమె బృందంలో 15 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో 2 ఐటీ నిపుణులు ఆమెతో చాటింగ్ చేసినట్లు నిర్ధారించి వారిని విచారించారు. అయితే వారు ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా టీం లీడర్ విజయరెడ్డి తమకు బాధ్యతలు అప్పగిస్తారని, వాటిలో ఏదైనా తప్పులు, పొరపాట్లు జరిగినప్పుడు అన్నిసార్లు మాట్లాడే అవకాశం లేనప్పుడు మెసేజ్ చేసుకుంటూ ఉంటామని వారు పోలీసులకు చెప్పారు. అయితే ఆమె పిల్లలు ఉపయోగించే సెల్ ఫోన్ల గురించి కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కుటుంబంలో వివాదాలు, ఆస్తి తగాదాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కానీ వాళ్లకు ఆర్థిక సమస్యలు కానీ ఇతర కుటుంబ కలహాలు కానీ లేనట్లుగా ప్రాథమికంగా విచారణలో ఈ విషయం తెలిసింది. మరి ఎందుకు ఆత్మ చేసుకుని ఉంటుందంటే ఒంటరితనం ఎంతటి మనిషినైనా కుంగదీస్తుంది. ఆ కుంగుబాటు నుంచి వచ్చే దారుణమైన నిర్ణయాలు జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తాయి. ఒక్కోసారి కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సంఘటన కూడా ఇలాంటిదే. భర్త, పిల్లలకు దూరంగా ఉన్న ఆ మహిళను ఒంటరితనం ఆవహించింది. తనకు ఎవరూ లేరన్న భ్రమలో బతికింది. చివరకు ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కానీ పోతూ పోతూ తన వెంట కన్న పిల్లల్ని కూడా తీసుకువెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో మానసిక కుంగుబాటు, ఒంటరితనం సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వయసు 40 దాటితే హార్మోన్ల విడుదల సమతుల్యత లోపిస్తుంది. మెనోపాజ్ సిండ్రోమ్ వల్ల డిప్రెషన్, పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతారు. తనకు ఏమైనా జరిగితే పిల్లలు అనాథలవుతారు. కాబట్టి ఇలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని గమనించి ఇంట్లో వాళ్ళు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా భార్య భర్తలు కలిసి ఉండాలి.
అలాగే పిల్లలు కూడా తమ కళ్ళ ముందు ఉండాలి. అలా కాకుండా భర్త ఏమో విదేశాల్లో, పిల్లలేమో హాస్టల్లో ఉన్నప్పుడు సహజంగానే ఒంటరితనం, మానసిక కుంగుబాటు లాంటి మనో ఆవేదన కలుగుతుంది. దీంతో ఇక నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని అనే భావన ఏర్పడుతుంది. ఈ ఆలోచనకు కారణమవుతుంది కూడా. కాబట్టి కుటుంబం అంతా కలిసి ఉండండి. మనకున్నది ఒక చిన్న జీవితం. ఆ జీవితంలో భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు మరొక చోట ఉండడం దేనికోసం అండి? ఇంత చదువుకున్నది, ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నది, పెద్ద పెద్ద ప్యాకేజీలు తీసుకుంటున్నది ఒంటరితనంగా భావించి ఆత్మహత్య చేసుకోవడానిక? మరి అలా అయితే రోజు రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు, హెల్త్ సమస్యలు ఉన్నటువంటి వారు, పీకల దాకా అప్పులో మునిగిపోయినటువంటి వారు, వారి పరిస్థితి ఏమైపోవాలి? వాళ్ళకంటే పెద్ద సమస్య మీకు ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవన పయనం ఎవ్వరికీ పూలబాట కాదు. సమస్యల సుడిగుండాలు సహజం, అపజయాల పరంపరలు అవశ్యం, కష్టాలు నష్టాలు అందరికీ కామన్, కన్నీళ్లు ఆనంద భాష్పాలు కూడా ఎరిగినవే. జీవితమే ఒక పోరాటం. ఆది నుంచి అంతవరకు ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి మార్గం కష్టతరమే, కన్నీటిమయమే. తల్లి బిడ్డలకు నేర్పించాల్సింది ధైర్యంగా బతకటం, అలాగే పిల్లలు తల్లికి భవితపై భరోసా ఇవ్వాలి. ఇలా అర్ధాంతరంగా జీవితం ముగిస్తే ఎలా? ఇంకొంత ఓపిక, ఇంకొంత సహనం, ఇంకొంత ఓర్పు మీరు చూపితే అద్భుతమైన జీవితం మీకు దక్కేదేమో. ఎన్నో విజయాలు మిమ్మల్ని వరించేవేమో. గొప్ప గొప్ప పనులు చేసి పేరు ప్రఖ్యాతలు పొందేవారేమో. మీ చుట్టుపక్కలే ఎన్నో జీవితాలు ఎంతో భారంగా సాగుతున్నాయన్న ఆలోచన వచ్చినా, ఈ సమస్యలు శాశ్వతం కాదు అన్న ఆశ కలిగినా మీ జీవన పయనం ఆగేది కాదు. చెప్పేవారు లేరో, మీరు వినలేదో, తట్టుకోలేని బాధ కలిగిందో, ఇలా అర్ధాంతరంగా జీవితాలు చాలించారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒంటరితనంగా ఫీల్ అవుతారో, మానసిక కుంగుబాటులో ఉంటారో, అప్పుడు మొట్టమొదటిగా మీకు బాగా నమ్మకంగా అనిపించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, లేదా వారిని కలవండి. మీ బాధ వారికి చెప్పుకోండి, వారితో వెళ్ళి కలవండి. లేదా మీ స్కూల్ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకోండి, వారికి ఫోన్ చేయండి, వారితో కాస్త సమయం గడపండి. అప్పుడు మీ ఒంటరితనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా మీరు మానసిక కుంగుబాటు నుండి బయటికి రాలేకపోతే అప్పుడు ఒక సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ కూడా తీసుకోండి. అంతేగాని ఇలా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి వేయకండి. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. అయితే ఈ విషయంలో వారు అసలు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకేమైనా కారణం ఉందా? మీకేమనిపిస్తుంది? మీకేమైనా తెలిస్తే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.